ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇప్పుడు చేయడం లేదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం లేదు. మీకు కొంచెం టైం అవుతుంది. ఓకే. ఉంది, అదే చెప్తాను. ఆయనకేదో తొందరగా ఉన్నాడు. నేను టైం చూసుకొని ఇంకా 5 నిమిషాలందరూ కూర్చోను నేను. అదే మీ రాధాకృష్ణ ఇది భార్గవ్ ఏదో చాలా తొందరపడిపోతున్నాడు, ఇప్పుడే డెలివరీ చేసినట్టు. అదే అడుగుతున్నా. అప్పుడే లైవ్లోకి వెళ్తుందా? చాలా తెలివైన వాళ్ళు కదా మీరు, అంతా ఫాస్ట్ అయిపోయారు. ఏది కూడా ఒకప్పుడు కొంచెం వాల్యూస్ ఉండేది, ఇప్పుడు అంతా వాల్యూస్ కంటే న్యూస్ అయిపోయింది. వెరీ ఇంట్రెస్టింగ్. యూట్యూబ్ అలవాటు చేసింది టీడీపీ అని. కరోనా అప్పుడు అక్కడ పెట్టి యా ఇప్పుడు యూట్యూబ్ అకాడమీ
అయ్యా ఈరోజు ఒక అతి ముఖ్యమైన సబ్జెక్టు. ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి, చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ, తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు నా ఆలోచన, ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది.